అంత ఈజీ కాదు. రేపు పొద్దున పార్లమెంట్లో సజావుగా చర్చ జరుగుతుంది కూడా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మనకు తెలిసి ఇప్పటికి 2-3 సార్లు సెషన్స్లో మనం చూస్తున్నాం. 2024 ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి పార్లమెంట్ సెషన్స్ని అడ్డుకునే ప్రయత్నాలే విపక్షాలు చేస్తూ ఉన్నాయి. ఏదో ఒక చిన్న అంశం తీసుకొని పూర్తిగా పార్లమెంట్ సెషన్స్ అసలు చర్చలే జరగకుండా చేసే ప్రయత్నం జరుగుతోంది. మొన్న మనం చూసాం, పోయిన సెషన్స్లో మనం చూసాము, కేవలం ఒక నరవాణే పుస్తకాన్ని పట్టుకొని, జనరల్ నరవాణే గారు రాసిన పుస్తకం, అది ఇంకా ప్రింట్ కూడా కాలేదు, ఆ పుస్తకాన్ని పట్టుకుని రాహుల్ గాంధీ మొత్తం సమావేశాలని ఆపే ప్రయత్నం కూడా చేశారు. సో ఈసారి ఇప్పుడు ఈ ఇష్యూనే తీసుకోబోతున్నారు కాబట్టి నీటి మీద చర్చ జరగాలి అనే అభిప్రాయం ఉంది. నీటి మీద చర్చ ఎంత మేర చేస్తారు, ఎన్ని రోజులు చర్చ జరుగుతుంది, 1-2 రోజులు చర్చ ఇచ్చే అవకాశం ఉంది. ఎవరెవరు ఏం మాట్లాడతారో చూడాలి. నాకు అనిపిస్తోంది ఏంటంటే, ఒక మెట్టు తగ్గినట్టుగా నరేంద్ర మోదీ కనబడుతున్నారు, కానీ ఖచ్చితంగా దీనికి ఒక క్లియర్ కట్ ప్లాన్, యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్న తర్వాతే ఆయన నిర్ణయం తీసుకొని ఉండుంటారని నేను అనుకుంటున్నాను. నాకున్న అవగాహన మేరకైతే నరేంద్ర మోదీ ఎప్పుడు కూడా ఒక మెట్టు వెనక్కి తగ్గితే ఇంకొక 10 మెట్లను ఎలా వేసుకోవచ్చు, 10 అడుగులు ఎలా వేయొచ్చు అని ఆలోచించుకునే వేస్తారు. మనము గుజరాత్ అల్లర్ల సమయం నుంచి ఇప్పటి వరకు చూస్తున్నాము. అనేక సందర్భాల్లో ఆయన అనేక సార్లు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ని ఫాస్ట్గా అధిగమించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. సో ఎందుకంటే ఆయనని ఆల్మోస్ట్ అరెస్ట్ చేసేదాకా వెళ్ళిపోయారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. సో అయినప్పటికీ ఆయన ఎదుర్కొన్నారు దాన్ని. ఎట్లా దాన్ని హ్యాండిల్ చేయాలో ఆయనకు తెలుసు. అండ్ ప్రజల మూడ్ని ఆయన ఖచ్చితంగా అంచనా వేయగలరు. సో ప్రజల మూడ్ని అంచనా వేశారు కాబట్టే ఈ నిర్ణయం వచ్చిందేమో అనేది నా అభిప్రాయం.